దిగుబడి కానీ ఈత కానీ ఎలా ఉంటుందని మీకు కూడా తప్పకుండా ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మంచి ఒక రైతు తప్పనిసరిగా తప్పనివ్వడాలి. నిజమైన రైతు ఒక ప్రయత్నం టీఆర్ఎస్ అంటామంటే దాన్ని టీఎస్ఆర్ అంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాని మీద సబ్జెక్ట్ నడుస్తుంది. కానీ మీరు ఏమీ లేకుండా మీ అందరూ మీ ఆలోచనతో చేశారు. డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటారు. అంటే మీరు విత్తు రాత్రి నీటిలో పెట్టి పొద్దున వేసేసారు. అదే చేశారు. నార్మల్ వేయలేదు, డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటారు. దాని గురించి మీరు యూట్యూబ్లో అది చూడొచ్చు కావాలనుకుంటే. టీఎస్ఆర్ అనేది కూడా ఒక మంచి పద్ధతి. అది కూడా బల్బ్ ఎక్కువ వస్తుందని చాలా మంది భయపడతారు. థ్యాంక్ యూ. మంచి మరొకసారి చెప్పట్లేదు. మంచి వ్యవసాయంలో సాయం ఉంది, అగ్రికల్చర్లో కల్చర్ ఉంది. అది మీరు సినిమాల్లో డైలాగ్ అనుకుంటారు కానీ నిజం. ఎందుకంటే నేను గత 5 ఏళ్ల నుంచి రైతుతో కలిసి పనిచేస్తున్నాను. ఇంకా అద్భుతమైన విషయం చెప్పాలంటే ఇవాళ నాలాంటి ఒక సుమారు మీకు ఎవరికి తెలియని విషయం, మీరందరూ ఊళ్ళల్లో పొలాలు పండించుకుంటున్నాము అనుకుంటారు. కానీ ఒక విషయం చెప్పాలి సార్ మీకు. సుమారుగా 80 లక్షల మంది పరోక్షంగా మీ ద్వారా లబ్ధి పొందారు సార్. ఇవాళ రైతుల పేరు చెప్పి మేమందరం బతుకుతున్నాం. బయట మీ ద్వారానే బతుకుతున్నాం. అంటే మీరు మరి పండింది అన్నపడ్డ